49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. కార్తీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన యాక్టింగ్ తో తమిళ ఆడియన్స్ నే కాదు, తెలుగు ప్రజల్ని కూడా అలరించాడు, ఆకట్టుకున్నాడు. తాజాగా మరో కామిక్ థ్రిల్లర్ తో మరోసారి అందరినీ అలరించబోతున్నాడు. రాజమురుగన్ డైరెక్షన్ లో కార్తీ, అను ఇమాన్యుయల్ జంటగా నటించిన మూవీ జపాన్. ఈ మూవీ దీపావళి సందర్భంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి కార్తీ ఇంట్రో వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో కార్తీ క్రేజీ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. అయితే ఈ సినిమా నిజ జీవిత దొంగ ఆధారంగా రూపొందించారని తెలుస్తుంది. మరి ఆ దొంగ ఎవరో, ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందామా? పొన్నియిన్ సెల్వన్ సినిమాతో పాన్ ఇండియన్ క్రేజ్ సంపాదించుకున్న కార్తీ మరోసారి అలరించడానికి జపాన్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ సినిమా స్టోరీ నిజ జీవితంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ నుంచి ఇన్స్పైర్ అయిందని తెలుస్తుంది. ఆ ఇన్సిడెంట్ తమిళనాడులోని చెన్నైలో జరిగింది. చెన్నైలోని లలిత జ్యువెలరీ షాప్ లో తిరువారూర్ మురుగన్ అనే వ్యక్తి 13 కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు, వజ్రాలను దోచుకున్నాడు. 2019లో జరిగిన ఈ దోపిడీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే అంత సెక్యూరిటీ ఉన్నా చోరీ ఎలా జరిగిందని దేశవ్యాప్తంగా ప్రజలు ఆశ్చర్యపోయారు. అంతేకాదు, ఇతని దోపిడీలు ఇక్కడితో ఆగలేదు. దక్షిణాదికి చెందిన పలు రాష్ట్రాల్లో అతను దోపిడీలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అయితే మురుగన్ 2020లో జైల్లో ఎయిడ్స్తో మరణించాడు. ఈ రియల్ దొంగోడి కథ ఆధారంగానే జపాన్ సినిమా తీస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ కథలో కొన్ని చేంజెస్ చేయాలని కార్తీ సూచించాడట. మురుగన్ ఎందుకు దొంగగా మారాడు, అనేక ప్రతిష్టాత్మకమైన బంగారు అవుట్లెట్లలో నగలను ఎలా దోచుకున్నాడు అనే కమర్షియల్ ఎలిమెంట్స్ ని మేకర్స్ యాడ్ చేస్తారని తెలుస్తోంది. క్లైమాక్స్ విషయంలో మూవీ మేకర్స్ పలు జాగ్రత్తలు తీసుకున్నారట. రియల్ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ ని చూపించాలని కొందరు సమర్థిస్తుంటే, మరికొందరు సుఖాంతంతో కథను ముగించాలని అభిప్రాయపడ్డారట. మరి జపాన్ కు ఫినిషింగ్ టచ్ ఏమిచ్చారో తెలియాలంటే ఈ దీపావళి వరకు ఆగాల్సిందే. మీరు కూడా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారా? కామెంట్ చేసి మాకు చెప్పండి.